డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అండ్ నేమ్ ద ప్రోడక్ట్స్ ABC అన్నారు. ఏమిచ్చారు ఇక్కడ, CaC2 అంటే ఏంటి మరి, కాల్షియం కార్బైడ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ CaC2? కాల్షియం కార్బైడ్. కాల్షియం కార్బైడ్ కి వాటర్ కలిపినప్పుడు A అనేది వస్తుంది అన్నారు. అప్పుడు మనం రియాక్షన్ రాసి చూడాలి. మళ్ళీ ఏని హాట్ మెటల్ ట్యూబ్ తో రియాక్ట్ చేస్తే, హాట్ మెటల్ ట్యూబ్ గుండా పంపిస్తే B అనేది వస్తుంది. Bని AlCl3 సమక్షంలో మిథైల్ క్లోరైడ్ CH3Cl అంటే ఏంటి, మిథైల్ క్లోరైడ్ తో రియాక్ట్ చేస్తే C వస్తుంది. అంటే ఇప్పుడు A ఏంటి, B ఏంటి, C ఏంటి మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కాల్షియం కార్బైడ్ కి వాటర్ కలిపి చూద్దాం. కాల్షియం కార్బైడ్ అంటే ఏంటి, CaC2. దీనికి 2 moles ఆఫ్ వాటర్ కలిపినప్పుడు ఏమొస్తుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ C2H2. కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది, C2H2 వస్తుంది. C2H2 అంటే ఏంటి, ఎసిటలిన్. అంటే ఏ అనేది ఏంటి ఇక్కడ, ఎసిటలిన్. C2H2 అని రాసినా పర్వాలేదు, ఎసిటలిన్ అని రాసినా పర్వాలేదు, దట్ ఈస్ ఏ. అండ్ ఇప్పుడు ఈ ఏని దేని గుండా పంపించాలా, హాట్ మెటల్ ట్యూబ్ గుండా పంపించాలా. ఈ ఏ ఏంటి, C2H2. ఇవి 3 moles కలిసిపోయి ఎప్పుడైతే హాట్ మెటల్ ట్యూబ్ గుండా పంపిస్తామో దీన్ని ట్రైమరైజేషన్ అంటే, ట్రైమరైజేషన్ అంటే 3 molecules కలిసిపోతాయి. అప్పుడు 3 into 2 ఎంత అవుతుంది, 6. 3 into 2 ఏమవుతుంది, 6. అంటే C6H6 బెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఏని రెడ్ మెటల్ ట్యూబ్ గుండా పంపిస్తామో అప్పుడు ట్రైమరైజేషన్ అనేది జరిగి బెంజిన్ అనేది ఏర్పడుతుంది, C6H6. అంటే B అంటే ఏంటి, C6H6 లేదా బెంజిన్. ఇప్పుడు ఈ బెంజిన్ ని AlCl3 సమక్షంలో మిథైల్ క్లోరైడ్ తో రియాక్ట్ చేస్తున్నాం. ఇదేం రియాక్షన్ మరి గుర్తుపట్టారా, ఫ్రిడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్. ఫ్రిడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్. అప్పుడు ఏమొస్తుంది, బెంజిన్ ని మిథైల్ క్లోరైడ్ తో AlCl3 సమక్షంలో రియాక్షన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఒక H వెళ్ళిపోయి HCl కలిసి HCl వెళ్ళిపోతుంది. ఆ H ప్లేస్ లో ఏమొస్తుంది, CH3 వస్తుంది. అంటే C6H5CH3. C6H5CH3 వస్తుంది. దీన్ని మనం టొలిన్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు, టొలిన్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, బెంజిన్ ని మిథైల్ క్లోరైడ్ తో యాన్హైడ్రస్ AlCl3 సమక్షంలో రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ H వెళ్ళిపోయి దాని ప్లేస్ లో ఏమొస్తుంది, CH3. మిథైల్ బెంజిన్ లేదా టొలిన్ అనేది వస్తుంది. దీన్ని ఏమంటారు, ఫ్రిడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంటారు. సో ఇక్కడ C అంటే ఏంటి, టొలిన్ లేదా మిథైల్ బెంజిన్, C6H5CH3.